హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏసేపు ఎలక్ట్రీషియన్ వర్క్. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, అలా క్లిక్ చేసి పక్కన గంట సింబల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఒక డీసాల్డరింగ్ పంప్ అంటారు ఫ్రెండ్స్. దాని పేరు డీసాల్డరింగ్ పంప్ అనమాట. ఇది ఎలా యూజ్ చేయాలా, అలాగే ఇది అన్బాక్సింగ్ చేయాలా ఈ వీడియోలో మొత్తం చెప్పేస్తాను. అలాగే దాని ద్వారా ఐసీ ఎలా రిమూవ్ చేయాలా ఆ వీడియో కూడా వస్తుంది మీకు త్వరలోనే, వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్, దాన్ని ఒక అన్బాక్సింగ్ అనేది చేసేసాం ఫ్రెండ్స్. ఎక్కడ చిప్ చేయకుండా ఉన్నాం ఫ్రెండ్స్. అలాగే అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఎలా ఉపయోగించాలి దాన్ని అనేది కూడా బాగా నేర్పిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది డీసాల్డరింగ్ పంప్ అనమాట. ఒక డీసాల్డరింగ్ పంప్ అనమాట. ఇది చూసుకోండి ఫ్రెండ్స్. ఓవరాల్గా ప్యాకేజ్ అనేది ఉంటుంది అనమాట. నేను ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు. ఆన్లైన్లో 150-170 రూపాయలు దాకా ఉందనమాట. నేను ఒక ఆఫ్లైన్లో కొనుక్కున్నాను, పోయి 70 రూపాయలకి వచ్చేసింది. ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది అనమాట. ఫ్రెండ్స్, మనం ఇదాన్ని ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసుకోండి, మొత్తానికి అయితే ఇలా ఉంటుందన్నమాట డీసాల్డరింగ్ పంప్ అనేది. ఇది మనం ఇలా ప్రెస్ చేసి ఇది నొక్కాలి ఫ్రెండ్స్. ఇది అనేది ఎలా హెయిర్ అనేది పోతుంది అన్నమాట లోపలికి మొత్తం. ఇది టర్న్ అవ్వ వెంటనే, ఇది నొక్కిన వెంటనే ఈ లోపల అనేది హెయిర్ పోతుంది అనమాట. మన షేవ్ పెట్టిన లైట్గా అతుక్కుంటుంది అనమాట. అలాగనమాట, అలా వర్క్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా వాడాలన్నమాట. ఇదాన్ని వచ్చేసి మనం పూర్వము ఇది లేకముందుకి ఇది వాడుతుంటారు ఎక్కువ. ఇదే వాడేది ఎక్కువ చాలా మంది. కాకపోతే ఇప్పుడు నేను కూడా ఇదే వాడుతుంది. చాలా కష్టంగా పుట్టింది దానిలో తీయాలంటే. ఇది మన స్విచ్ చేసేసాం. అలాగే దాంతో ఒకసారి ఎలా ఐసీ రీప్లేస్మెంట్ చేయాలా అనే వీడియో కూడా తీస్తాను నేను. కాకపోతే ఫస్ట్ దాంతో ఎలా వాడాలనేది, ఇది ఎలా అన్బాక్సింగ్ చేయాలా, అలాగే ఎలా వాడాలని చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎక్కడ స్విచ్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ స్విచ్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, నాది పాత ఒక ఐసీ బోర్డు ఉందన్నమాట. డబుల్ ఐసీ బోర్డు అనమాట. పంచలేదు, ఇది కాలిపోయింది మొత్తము. ఒక రిజిస్టర్లు ఎలా తీయాలా, ఐసీలు ఎలా రిమూవ్ చేయాలనేది దాన్ని బట్టి మేము ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చేసే ముందర ఫ్యాన్ ఆఫ్ చేయాలి మనము. ఒక ఫ్యాన్ అట్లా వేసేసాము ఇబ్బంది. మళ్ళీ ఒక ఫ్యాన్ అట్లా వేసామనుకో మళ్ళీ మనకి సాల్డరింగ్ అతుక్కోదు అనమాట. ఫ్యాన్ అయితే ఆఫ్ చేసాను మొత్తానికి అయితే. సో ఫ్రెండ్స్, ఒక ఐసీ రిమూవ్ చేయడానికి మనం ఫస్ట్ ఇప్పుడు రిజిస్టర్ అనేది రిమూవ్ చేసాం ఫ్రెండ్స్. అలాగే ఒక 3 బోల్ట్ తీసేసాం మొత్తానికి అయితే. ఇది పని కాదు అసలు. నేను వీడియోలోకి అట్లా చెప్పేస్తాను అట్లా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మనం ఇప్పుడు దానికి ఒక సిల్వర్ ప్లేట్ ఉంటుంది అనమాట. అదైతే 10 చేసినాము. ఒక 2 ఐసీలు ఒక ఐసీ రిమూవ్ చేస్తాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, వాయిస్ క్లారిటీగా వస్తుందో కింద కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు నేను వైర్లెస్ K9 మైక్తో రికార్డ్ చేస్తాను అనమాట. నాయిస్ వస్తుంటే ఏమన్నా కొంచెం ఓర్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెము ఇంట్లో ఇబ్బందిగా ఉందన్నమాట. కొంచెం అదే ఈ రూంటోరు పొరుంటోలు మాట్లాడే వాయిస్ అలా రికార్డ్ అవుతుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక సాల్డరింగ్ అనేది పెట్టి కరెంట్ పెట్టేసాం ఫ్రెండ్స్. ఒక హీట్ అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి మనము. ఇది హీట్ కావాలంటే ఫస్ట్గా మనం ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలా. ఫ్యాన్ ఆఫ్ చేస్తే కానీ హీట్ కాదనమాట. సో ఫ్రెండ్స్, మన దానికి ఉన్న ఒక కెపాసిటర్ని మనం ఇప్పుడు రిమూవ్ చేద్దాం అనమాట. ఒక 12 volts కెపాసిటర్ అనుకుంటా ఇది. ఇదనే ఇప్పుడు రిమూవ్ చేద్దాం మనం. ఇప్పుడు కింద మోపుకి ఏదో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కింద మోపు పెట్టేసుకుంటే కొంచెం జరగదనమాట అది అనేది. సో ఫ్రెండ్స్, ఇదనేది ప్రెసెస్ పెట్టేస్తాను ఒకసారి. ప్రెసెస్ పెట్టుకోవాలా. వెళ్ళట్ పోయింది మొత్తము. ఇందాక ఒకటి రిమూవ్ చేశాను నేను, వీడియో చూసుకోలేదు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క సాల్డరింగ్ అనేది బాగా హీట్ కావాలన్నమాట. సాల్డరింగ్ అనేది హీట్ కావాలి బాగా. వాటర్తో ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఒక వాటర్తో కలిగిన పని అనమాట ఇది. సో ఫ్రెండ్స్, మనం ఇది ఒక సాల్డరింగ్ అనేది ఒక కెపాసిటీ ఒక దగ్గర పెట్టి ఇట్లా కాలాలి ఫ్రెండ్స్. ఇదా ఫ్రెండ్స్ చూసిన విధంగా మీరు ఇది కాలిన తర్వాత ఒక బటన్ నొక్కాలన్నమాట. మొత్తం ఆదా నానిచ్చి ఇట్లా బటన్ నొక్కాల. ఫ్రెండ్స్, పైకి ఎలాగ పోయిందో అలాగనమాట. మళ్ళీ ఇలా అనేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అనేసారు మళ్ళీ వెంటనే వాటర్ మీద అసలు వాటర్ మీద లేదు ఫ్రెండ్స్. అసలు గించూరు వాటర్ మీద అసలుకి. నొక్కు పట్టుకుని ఫ్రెండ్స్. నొక్కు పట్టుకుని ఈ యొక్క బటన్ నొక్కండి. లోపల చూడండి ఫ్రెండ్స్, సగం ఎట్టమైందో కొంచెమన్నా. మళ్ళీ ఏంటంటే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. డీసాల్డరింగ్ పంపు ఫస్ట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనం ఇదనేది నొక్కి పట్టుకోవాలి. ఇట్లా నొక్కి పట్టుకొని ఇది నొక్కితే హెయిర్ అయిపోతుంది మొత్తం. అలాగనమాట. నొక్కి పట్టుకొని ఇలా హెయిర్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదనేది పెట్టేసుకోండి. నొక్కి పెట్టేసుకోండి. నొక్కి పెట్టేసుకున్న తర్వాత మనం ఒక సాల్డరింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సాల్డరింగ్ అనేది నొక్కి పట్టుకున్నట్లే. ఒక సాల్డరింగ్ అనేది దాని మీద నొక్కి పట్టుకున్నారనుకో అది కరుగుతుంది అనమాట. నొక్కు పట్టుకుని కరిగిన తర్వాత ఇది నొక్కాలి మనం. ఇది ఒకటి
అలా ఫ్రెండ్స్ సగం మెయిన్ ఫ్రెండ్స్ ఒకసారి అలా ఇలా అన్నప్పుడు మళ్ళీ పడుతుంది అది అలా అనమాట. మళ్ళీ ఇంకోసారి ఇలాగ ఫ్రెండ్స్ అలాగనమాట. అలాగా సో ఫ్రెండ్స్ మొత్తానికైతే చేసేసాం అనమాట. మనం ఇప్పుడు 2 దాకా సాల్టింగ్ చేసేసినాము. ఇంకా వీడియోలో సరిగ్గా కనపడకపోవచ్చు ఫ్రెండ్స్. మనం ఒక రిజిస్టర్ని తీసేసాం ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి మీరు ఒకసారి. సో ఫ్రెండ్స్ ఈ యొక్క రిజిస్టర్ తీసేసాం కదా ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క పంపుతో, ఒక డీసాల్డరింగ్ పంపుతో ఈ యొక్క ఐసీలు ఎలా రిమూవ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంత అయిపోయింది అనుకుంటున్నాను. ఎక్కడ చిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ చిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఐసీ రిమూవ్ ఎలా చేయాలా డీసాల్డరింగ్ పంపుతో అనేది మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఫ్రెండ్స్ ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద అడుగులలో సబ్స్క్రైబ్ ఉంటుంది, అలా చేసి పక్కన గంట సింబల్ ఆన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.